ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ప్రజావేదికపై నాడు సుద్దులు, నేడు ఋషికొండపై అడ్డగోలు పనులు. పర్యావరణ విధ్వంసంపై జగన్ సర్కారు వైఖరిని ఎండగడుతున్న మాజీ ఐఏఎస్లు. జగన్ అక్రమాస్తుల కేసులపై సుప్రీంకోర్టుకు రఘురామకృష్ణరాజు. మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ పిటిషన్, శుక్రవారం విచారణ. నేడు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లనున్న రాహుల్. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు చూసి నేర్చుకోవాలని కేటీఆర్ హితవు. నేడు విడుదల కానున్న కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా. వామపక్షాల సీట్ల సర్దుబాటు, మరికొన్ని స్థానాలపై కొనసాగుతున్న మథనం. ఎన్నికల్లో పట్టుబడుతున్న నగదుపై ఈసీ కీలక నిర్ణయం. నామినేషన్ తర్వాత అభ్యర్థుల వ్యయంలో కలపాలని సూచన. మద్యం, డ్రగ్స్ కట్టడికి ఆదేశాలు. ఎన్నికల బాండ్ల పథకం లక్ష్య సాధనలో సమస్యలున్నాయన్న సుప్రీంకోర్టు. గోప్యత, విశ్వసనీయత కొన్ని పార్టీలకే పరిమితమవుతోందని ఆక్షేపణ. క్రికెట్ వన్డే ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికాకు 6వ విజయం. న్యూజిలాండ్ పై 190 పరుగుల తేడాతో జయభేరి. నేడు భారత్, శ్రీలంక మధ్య పోరు. చెప్పేవి సుద్దులు, చేసేవేమో అడ్డగోలు పనులు. అదే సీఎం జగన్ సూత్రం. అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాల్సిన పాలకులే అడ్డగోలుగా అనుమతులిస్తారా, నిబంధనలకు నీళ్లొదులుతారా అంటూ ఉపన్యాసాలిచ్చిన జగన్ తాను మాత్రం అదే పని చేశారు. నదీ తీరంలో ప్రజావేదిక నిర్మాణం అక్రమమంటూ నాడు కక్షగట్టి కూల్చేయించిన జగన్ ఇప్పుడు విశాఖ తీరంలో సిఆర్జెడ్ నిబంధనలకు పాతరేశారు. ఋషికొండపై విలాస భవనాలు కట్టేశారు. పర్యాటక రిసార్టుల ముసుగులో కోర్టులు, ఎన్జీటీ వంటి రాజ్యాంగ సంస్థల ఆదేశాల్ని సముద్రంలో కలిపేయడం విస్మయం కలిగిస్తోంది. అక్రమ నిర్మాణంలో కూర్చొని పర్యావరణ చట్టాలు, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, నదుల సంరక్షణ చట్టాలు, మాస్టర్ ప్లాను, బిల్డింగ్ బైలాసు మొత్తం అన్ని కూడా ప్రభుత్వమే దగ్గరుండి బేఖాతరు చేసిన పరిస్థితులు. ముఖ్యమంత్రిగా మనమే ఉంటూ మనమంతటా మనమే వేర్ ఫ్లాంటింగ్ రూల్స్. ఒక్కటి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, మనమే ఈ స్థాయిలో రూల్స్ ను ఫ్లాంట్ చేస్తే రేపొద్దున డూ వీ హ్యావ్ ద మారల్ కెపాసిటీ ఆర్ మారల్ గ్రౌండ్ టు గో అండ్ టెల్ సంబడి నాట్ టు డూ దిస్? వెన్ వీఆర్ లీడింగ్ ది స్టేట్, వీ షుడ్ బికమ్ రోల్ మోడల్స్. వీ షుడ్ లివ్ బై ఎగ్జాంపుల్. ఇదే హాల్లో నుంచి ఐఎమ్ గివింగ్ ఆర్డర్స్. ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్. విన్నారుగా ముఖ్యమంత్రి జగన్ వీరావేశం. సీఎంగా బాధ్యతలు చేపట్టాక కలెక్టర్లతో మొదటి సమావేశం ఉండవల్లిలోని ప్రజావేదిక భవనంలో నిర్వహించారు. ఆ మర్నాడే ప్రజావేదికను కూల్చేయించారు. ప్రజావేదికపై నాడు సుద్దులు చెప్పిన జగన్ నేడు ఋషికొండపై చేసిందేంటి, చేస్తోందేంటి? ఋషికొండకు ఎందుకు గుండు కొట్టారు? మధ్యలో అది కవర్ చేసుకోవడానికి గ్రీన్ మ్యాట్ ఎందుకు కప్పారు? ఈ ప్రశ్నలకు జగన్ నోరు మెదపరు. ఎందుకంటే ఋషికొండలో చేసిందంతా చట్టవిరుద్ధం. జరిగింది పర్యావరణ విధ్వంసం. హైకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీయే ఋషికొండపై జగన్ సర్కారు అడ్డగోలు వ్యవహారాల్ని నిగ్గు తేల్చింది. మరిప్పుడు జగన్ ప్రజావేదికలో చెప్పిన నీతులు పాటిస్తారా? ఋషికొండపై అక్రమ నిర్మాణాలు కూల్చేయిస్తారా? ఋషికొండకు పక్కా ప్రణాళికతోనే వైకాపా సర్కారు గుండు కొట్టించింది. 3 రాజధానుల ప్రకటన చేసిన వెంటనే అక్కడ క్యాంపు కార్యాలయ ఆలోచనలకు తెరలేపింది. అప్పట్లో సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ గుజరాత్కు చెందిన ఒక ఆర్కిటెక్ట్తో కలిసి విశాఖలో ఋషికొండ సహా వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. రాజధానిపై కేసులు కోర్టులో ఉండగానే ఋషికొండపై క్యాంప్ ఆఫీస్ ప్రణాళికను అమల్లో పెట్టారు. 5.99 ఎకరాల్లో ఉన్న హరిత రిసార్ట్స్ను కూల్చేశారు. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తే పర్యాటకుల్ని మరింత ఆకట్టుకునేలా పునర్నిర్మిస్తామంటూ మభ్యపెట్టారు. నగరపాలక సంస్థ నుంచి అనుమతులు తీసుకోకుండానే ప్రాజెక్టు పనులు ప్రారంభించేశారు. అటువైపు ఎవరినీ వెళ్లనీయకుండా ఆంక్షలు పెట్టారు. తీర ప్రాంత పర్యావరణ నిబంధనల్ని తొంగలో తొక్కారు. కోర్టులు, ఎన్జీటీ ఆదేశాల్ని బేఖాతరు చేశారు. ఈ విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పాత మాస్టర్ ప్లాన్లో కూడా కొండల మీద ఉన్న వెజిటేషను దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అని ఎప్పటి నుంచో ఉంది. అయినా కూడా చాలా విధాలుగా వీళ్ళు వైలేట్ చేస్తున్నారు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్లో ఏమంటే అసలు సిఆర్జెడ్ క్లియరెన్స్ ఏదైతే ఉందో ఋషికొండ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ ప్రాజెక్ట్కి దాన్ని ఎక్సీడ్ అయ్యి కట్టడాలు కట్టారు. అంటే ఎక్కడ అనుమతులు లేకుండా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ వేస్ట్ పెట్టి వ్యర్థ పదార్థాలు
సిఆర్జెడ్ ప్రాంతంలో డంప్ చేశారని. ఈ సిఆర్జెడ్ క్లియరెన్స్ అనేది టూరిజం యాక్టివిటీ కోసమే అది క్లియరెన్స్ ఇచ్చారు. ఈ సెక్రటేరియట్, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్, మన ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఋషికొండ కొండ మీదకి వస్తున్నాయనేటువంటి కొన్ని రూమర్స్ వచ్చాయి. అలాగైతే అది ఇంకొక ఉల్లంఘన. ఎందుకంటే ఆ క్లియరెన్స్లో అది టూరిజం కోసం ఉంది, ట్రాన్సిట్ అకామిడేషన్గా ఉపయోగించడానికి వీలు లేదు. ఇప్పుడు అక్కడ ఎవరిని రానివ్వరు. ఋషికొండ ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఇక్కడికి వస్తుంది, అది జియో ఉండాలి. ఆ జియోలు లేవు. ఇప్పుడు జియోలు ఎక్కడ ఎవరికి దొరకడం లేదు. ప్రీవియస్ గవర్నమెంట్లో జియోలు ఉండే మేము డౌన్లోడ్ చేసి ఇప్పుడు ఆ జియోలు కూడా కనిపించట్లేదు. అంటే ఇది ఏమిటి? గవర్నమెంట్ ప్రజలకి కనిపించకుండా పనిచేస్తోందా? ముఖ్యమంత్రి గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా మేము ఏదో కొండ మీద కూర్చొని నేను ఈ రాజ్యాన్ని, ఈ రాష్ట్రాన్ని ఏలుతా అంటే పనికిరాదు. కొండ మీద కూర్చొని ఏలే ప్రజాస్వామ్యం కాదు ఇది. ఇది అందరికీ వర్తిస్తుంది. రేపు ఇంకెవరన్నా ముఖ్యమంత్రి వస్తే ఆయనకు కూడా వర్తిస్తుంది, మన ప్రధానమంత్రికి కూడా వర్తిస్తుంది. ఋషికొండపై సుమారు 350 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి విలాసవంతమైన భవంతి కట్టించారు. పర్యాటక రిసార్ట్ అని కొన్నాళ్లు, హోటల్ కడుతున్నామని కొన్నాళ్లు మంత్రులు, అధికారులు నోటుకొచ్చిన పదవిన్యాసాలు చేశారు. విశాఖకు మకాం మారుస్తానని జగన్ ప్రకటించాక అసలు ముసుగు తొలగించారు. అక్కడ సీఎం నివాసముంటే తప్పేంటంటూ ఎదురు ప్రశ్నించారు. ఋషికొండపై భవనాలే సీఎం నివాసానికి అనుకూలమని అధికారుల కమిటీతో నివేదిక కూడా ఇప్పించారు. సీఎం ఋషికొండపైనే ఉండాలనుకుంటే నేరుగా వెళ్లొచ్చు కదా, ఎందుకీ డొంక తిరుగుళ్ళు? ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్షల కోసమంటూ ముసుగెందుకు? అదే నిజమనుకుంటే విశాఖలో ఇక భవనాలే లేవా? ఓవైపు రోడ్లు వేయడానికే డబ్బుల్లేవంటూ మరోవైపు కోట్లు కుమ్మరించి అంత విలాసవంతమైన భవనం నిర్మించాల్సిన అవసరముందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కార్యనిర్వాహక రాజధాని పేరుతో విశాఖపై ప్రేమ వలకబోస్తున్న వైకాపా పెద్దలు, ముఖ్యమంత్రి సన్నిహితులు విశాఖ ఆస్తుల్ని ఇప్పటికే గుప్పిట పట్టారు. దస్పల్లా భూములతో పాటు రేడియంట్, ఎన్సీసీ, హయగ్రీవా వంటి వివిధ ప్రాజెక్టులకు చెందిన 1,000 కోట్ల విలువైన భూముల్ని హస్తగతం చేసుకున్నారు. వాటన్నింటి విలువ 45,000 కోట్లు ఉంటుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాటిపై కోర్టుల్లో పలు కేసులు ఉన్నాయి. 10 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటి వరకు 3041 సార్లు వాయిదా పడ్డాయని పిటిషన్లో పేర్కొన్నారు. వీటి విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించడం లేదన్నారు. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారని ఆరోపించారు. దీనివల్ల ఈ కేసుల విచారణకు అంతు లేకుండా పోతోందన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితే కనిపించడం లేదని పేర్కొన్నారు. ఫలితంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వీటి విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. గతంలో ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు సిఆర్పీసీ సెక్షన్ 406 కింద జయలలిత అక్రమాస్తుల కేసు విచారణను తమిళనాడు నుంచి కర్ణాటక బదిలీ చేశారని పేర్కొన్నారు. విచారణకు జగన్ తరచూ గైర్హాజరవుతున్నా కోర్టులు, దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రఘురామకృష్ణరాజు పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్నారు. మొదట జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లిలో జరిగే మహిళా సాధికారిత సదస్సుకు హాజరు కానున్నారు. మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన నేపథ్యంలో బ్యారేజీని కూడా సందర్శించనున్నారు. రాహుల్ రాక సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయని, ఈ నిర్మాణంతో ప్రజాధనం వృధా అయిందని రాహుల్ గాంధీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. సీఎం కేసీఆర్ బాధ్యత వహించి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజుల క్రితం మేడిగడ్డ ప్రాజెక్ట్ నాసీ రకం పనులు చేయటం వల్ల పిల్లలు కూలిపోయే దశలో వచ్చిన తరుణం మేము ఆ రోజు కూడా డిమాండ్ చేసినాం. దీనిపైన విచారణ జరపాలని, వారి నాణ్యత లోపం ఏదో ప్రపంచానికి చూపెట్టాలని యుద్ధ ప్రతిపాదికం చేయడం, కాంట్రాక్టర్లకు మేలు చేసే కార్యక్రమం చేయడం తప్ప ప్రజాధనం దుర్వినియోగం అయింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలా? దీనిపైన స్పష్టత ఇవ్వాలే ఈ రాష్ట్ర ప్రజలకి. నాణ్యత లోపాలతో ఉన్న ఈ బ్యారేజీల నిర్మాణం ఎవరికి కూడా ఉపయోగపడలేదు. కాళేశ్వరం వెళ్లి చూసి నేర్చుకోవాలని రాహుల్ గాంధీకి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో కూకట్పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావు భారాసలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. దొరలకు ప్రజలకు మధ్య పోటీ అంటూ రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఇది కాంగ్రెస్, భాజపా, ఢిల్లీ దొరలకు 4 కోట్ల ప్రజలకు మధ్య జరుగుతున్న పోటీ అని వ్యాఖ్యానించారు. 4 కోట్ల మంది ప్రజల పౌరుషానికి కేసీఆర్ ప్రతీక అని పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరమ్మ మన్మడొచ్చి ప్రజాస్వామ్యం గురించి శుద్ధులు చెప్తాడు. అందులో కూడా ఎవరిని కూర్చోబెట్టుకొని మాట్లాడుతుండు, అవినీతి అని మాట్లాడతాడు రాహుల్ గాంధీ. పక్కకే ఎవడున్నాడు, పెద్ద ఓటుకునోడు దొంగ రేవంత్ రెడ్డి. సీట్లను అమ్ముకునే రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్ష పదవి అమ్ముకునే ఏఐసిసి ఇన్ఛార్జీలు, ఇటువంటి చిల్లరగాళ్ళందరినీ పెట్టుకొని నువ్వు అవినీతి గురించి మాట్లాడితే ఎవడు నమ్ముతాడు రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఉన్నా. ఇలా బాగా మాట్లాడుతున్నావు, కాళేశ్వరం లేదో జరిగిందని, ఇదని అదని. తప్పకుండా ఓ చూడు, నేర్చుకో. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది మా నాయకుడు కేసీఆర్. ఆ ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు ఇలా నీళ్లు వస్తా ఉన్నాయి. ఇప్పుడే వెంగళరావు గారు స్వయంగా చెప్తా ఉన్నాడు, మాకు మంచినీళ్ళు వచ్చినాయి, హైదరాబాద్ కు ప్రజలకు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చినాయని చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ బీసీలను అవమానించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ అహంకారపూరితంగా మాట్లాడారన్న ఆయన అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్న తమ పార్టీ నినాదాన్ని ఎగతాళి చేశారని మండిపడ్డారు. ఇది భాజపాను మాత్రమే విమర్శించడం కాదని, శ్రమపైనే ఆధారపడి జీవించే వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను అవమానించడమేనని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ జనాభాలో 55% ఉన్న వెనుకబడిన వర్గాల ఆశలు కలగా మారిన బీసీల రాజ్యాధికార ఆకాంక్షలను నెరవేర్చే దిశగా భాజపా పనిచేస్తుందని తెలిపారు. బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే సహించలేని రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటిస్తే జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. తెలంగాణలో భాజపాకు వచ్చే 2% ఓట్లతో బీసీని ముఖ్యమంత్రిగా ఎలా చేస్తారని రాహుల్ గాంధీ బుధవారం ప్రశ్నించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 3వ జాబితాను కాంగ్రెస్ ఇవాళ ప్రకటించనుంది. 2వ జాబితా ప్రకటన తర్వాత పార్టీలో చెలరేగిన అసమ్మతి సెగను దృష్టిలో పెట్టుకుని 3వ జాబితాపై తీవ్ర కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. 2వ జాబితా విడుదల చేసిన తర్వాత పార్టీని కుదిపేసే స్థాయిలో అసమ్మతి చెలరేగింది. ఫలితంగా రాజీనామాల పర్వంతో పాటు అసమ్మతి గళం వినిపించిన నాయకుల సంఖ్య కూడా భారీగానే ఉంది. నష్ట నివారణ చర్యలు చేపట్టిన కాంగ్రెస్ వివిధ మార్గాల్లో అసంతృప్తులను బుజ్జగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఇంకా ప్రకటించాల్సిన 19 నియోజకవర్గాల్లో ఎవరిని అభ్యర్థులుగా బరిలో దించాలన్న అంశంపై ఎన్నికల కమిటీలో సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వామపక్షాలకు ఇవ్వాల్సిన 4 సీట్లు కూడా కేటాయించే పరిస్థితులు లేకుండా పోయాయని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారికి కొత్తగూడెం, చెన్నూరు, మునుగోడు, వైరా స్థానాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. సిపిఎం మాత్రం తాము అడిగిన సీట్లనే ఇవ్వాలని పట్టుబడుతుండగా హస్తం పార్టీ తర్జన భర్జన పడుతోంది. రాజకీయ పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం లక్ష్య సాధనలో కొన్ని సమస్యలున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ పథకం గోప్యత, విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోందని పేర్కొంది. ఎస్బీఐ వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రాజకీయ పార్టీకి ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది అధికారంలో ఉన్నవారు తెలుసుకోగలరని పేర్కొంది. విపక్షాలకు ఆ అవకాశం లేదని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు పథకం నిష్పాక్షికత, పారదర్శకత ప్రశ్నార్థకమవుతుందని పేర్కొంది. ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వరుసగా 2వ రోజు విచారణ కొనసాగింది. దేశంలో అవినీతిని అరికట్టడానికి డిజిటల్ చెల్లింపుల విధానం అమలు సహా $2,38,000 కంపెనీలపై కేంద్రం చర్యలు తీసుకుందని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. స్వచ్ఛమైన డబ్బే పార్టీలకు విరాళాలుగా అందేలా ఎన్నికల బాండ్ల పథకం రూపంలో కేంద్రం ప్రయత్నం చేసిందన్నారు. అప్పుడు అధికార పార్టీకే అధిక విరాళాలు ఎందుకు వెళ్తున్నాయని సీజేఐ ప్రశ్నించారు. బాండ్ల ద్వారా సమకూరిన నిధులను ఈసీ వద్ద ఉంచి దాని ద్వారా అన్ని పార్టీలకు సమానంగా పంపిణీ చేయవచ్చు కదా అని సూచించారు. అప్పుడు అసలు విరాళాలే రావని సొలిసిటర్ జనరల్ అన్నారు. ఈ కేసుపై ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయి. ఎన్నికల తనిఖీలో పట్టుబడుతున్న నగదు, వివిధ కానుకల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. స్వాధీనం చేసుకుంటున్న నగదు, కానుకలు, వస్తువుల ధరను లెక్కగట్టి నామినేషన్ల ఖరారు తర్వాత ఆయా అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపాలని ఈసీ బృందం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ను ఆదేశించింది. ఇదే సమయంలో తగిన సాక్ష్యాలు ఉంటే పట్టుబడుతున్న నగదును వదిలిపెట్టాలని సూచించింది. శుక్రవారం ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతున్న తరుణంలో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు హైదరాబాద్ వచ్చిన డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ అధికారులతో సమావేశమయ్యారు. అక్రమ మద్యం, మాదక ద్రవ్యాల తరలింపును అడ్డుకునేందుకు ఆధునికంగా ఆలోచించాలని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సూచించారు. ఓటర్ల జాబితా తుది సవరణల తర్వాత పెండింగ్లో ఉన్న దరఖాస్తుల స్థితి, ఓటర్ కార్డుల పంపిణీ, ఓటర్ల సమాచార స్లిప్ల విషయంలో తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. ఇంటి నుంచే ఓటింగ్ కోసం దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్దేశిత ఫారాలను ముందే అందించాలని ఈసీ అధికారులు స్పష్టం చేశారు.
ఏదైనా సంచలన ఘటన చేసి అందరి దృష్టిలో పడాలనే ఉద్దేశంతో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం చేసినట్లు నిందితుడు రాజు చెప్పాడని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత వెల్లడించారు. నిందితుడు రాజును గజ్వేల్ మున్సిఫ్ కోర్టులో హాజరుపరిచామని చెప్పిన సిపి న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారని తెలిపారు. రాజును చెర్లపల్లి జైలుకు తరలించామన్నారు. ఈ హత్యాయత్నంలో ఇంకెవరైనా రాజును ప్రోత్సహించారా అనే కోణంలోనూ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్ సంజయ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చంద్రబాబుపై పెట్టిన స్కిల్ కేసు వివరాలను వెల్లడించేందుకు మీడియా సమావేశాలు నిర్వహించారని, దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. మీడియా సమావేశంలో వారు మాట్లాడేల వివరాలను ఆంగ్లంలోకి తర్జుమా చేసి తమ ముందు ఉంచాలని పిటిషనర్ను ఆదేశించింది. ప్రజాధనాన్ని వృధా చేసి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించిన సిఐడి చీఫ్ ఏఏజీపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ఈ పిల్ దాఖలైంది. ఏపీలోనే కాకుండా ఢిల్లీ వెళ్లి వారిద్దరూ మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజాధనాన్ని వృధా చేశారని పిటిషనర్ తెలిపారు. చంద్రబాబు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో కేసు నమోదు చేసిన సిఐడి ప్రజాధనంతో పత్రికా సమావేశాలు నిర్వహించడం నిధుల దుర్వినియోగం చేయడం కాదా అని ప్రశ్నించారు. ప్రజాధనంతోనే మీడియా సమావేశాలు నిర్వహించారు అనేందుకు ఆధారాలు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించగా, సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగితే ఇంకా ఇవ్వలేదని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. అదనపు ఏజీ పత్రికా సమావేశాలు నిర్వహించకుండా నిషేధిస్తూ న్యాయవాదుల చట్టం ఇతర నిబంధనలేమైనా ఉన్నాయని హైకోర్టు కోరింది. మీడియా సమావేశంలో వారు మాట్లాడిన వివరాలను ఆంగ్లంలోకి తర్జుమా చేసి తమ ముందు ఉంచితే వారి చర్యలు అనైతికమా, చట్టం అందుకు అనుమతిస్తుందా లేదో చూస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబును వైద్యుల బృందం కలిసింది. బేగంపేట విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్లో తన నివాసానికి చంద్రబాబు చేరుకునేసరికే అక్కడ ఉన్న ఏఏజీ ఆసుపత్రి డాక్టర్లు ఆయనతో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి, సమస్యలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వైద్యుల సూచన మేరకు ఈ ఉదయం 10 గంటలకు చంద్రబాబు ఏఏజీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. అక్కడ చంద్రబాబుకు అవసరమైన పరీక్షలు చేసి వైద్యాన్ని అందించనున్నారు. కొన్ని దశాబ్దాలుగా చేయలేని ఎన్నో పనులను భారత్, బంగ్లాదేశ్ గత 9 ఏళ్లలో చేశాయని ప్రధాని మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య సహకారం కొత్త శిఖరాలకు చేరుకుందని తెలిపారు. భారత సహకారంతో బంగ్లాదేశ్లో చేపట్టిన 3 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలిసి వర్చువల్గా ప్రారంభించారు. అఖౌరా అగర్తలా క్రాస్ బోర్డర్ రైలు లింక్, ఖుల్నా మొంగ్లా పోర్ట్ రైల్ లైన్, మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లో 2వ యూనిట్ను ప్రారంభించారు. అగర్తలా అఖౌరా క్రాస్ బోర్డర్ రైలు లింక్ ప్రారంభోత్సవం చరిత్రాత్మక ఘట్టమని మోదీ అన్నారు. ఈశాన్య భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇది తొలి రైల్వే అనుసంధానమని తెలిపారు. ఈ 3 ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు 2 దేశాల మధ్య ఉన్న మౌలిక సదుపాయాల అభివృద్ధి సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని బంగ్లాదేశ్ ప్రధాని హసీనా అన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు దేశాభివృద్ధిని వేగవంతం చేస్తాయన్న విషయాన్ని ఇరు దేశాలు నిరూపించాయని చెప్పారు. డబ్బులు తీసుకొని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె పార్లమెంటరీ ఖాతాను దుబాయ్ నుంచి 47 సార్లు వినియోగించినట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్త హీరానందానికి చెందిన ప్రదేశాల నుంచి ఈ లాగిన్ అయినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో భాజపా ఎంపీ నిషికాంత్ దుబే ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ వార్తలు నిజమైతే దేశవ్యాప్తంగా ఎంపీలందరూ మహువా అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలని పిలుపునిచ్చారు. హీరానందాన్ని స్వప్రయోజనాల కోసమే ఆమె పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని దుబే విమర్శించారు. లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా నేడు ఎథిక్స్ కమిటీ ముందు హాజరు కానున్నారు. కమిటీ తమ వద్ద ఉన్న దస్త్రాలు, సాక్ష్యాలతో పాటు 3 కేంద్ర మంత్రిత్వ శాఖల నుండి అందిన సమాచారం ఆధారంగా ప్రశ్నించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ వివాదానికి సంబంధించి కేంద్ర హోం, ఐటీ, విదేశాంగ శాఖల నుంచి ఎథిక్స్ కమిటీకి నివేదికలు అందాయి. గత నెల 26న జరిగిన సమావేశం తర్వాత టీఎంసీ ఎంపీ మహువాకు చెందిన లాగిన్ ఐపీ అడ్రస్, ఆమె ఉన్న ప్రదేశం ఒకటేనా అనే సమాచారాన్ని ఆయా శాఖల నుంచి కోరినట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్త దర్శన హీరానందని నుంచి డబ్బు తీసుకొని అదానీ గ్రూప్ నకు వ్యతిరేకంగా ఆమె లోక్సభలో ప్రశ్నలు అడిగినట్లు భాజపా ఎంపీ నిషికాంత్ దుబే ఆరోపించారు. ఈ మేరకు ఆయన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయగా ఈ వ్యవహారంపై విచారణ చేయాలంటూ ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు. ఇప్పటికే భాజపా ఎంపీ నిషికాంత్ దుబే న్యాయవాదిని ప్రశ్నించిన ఎథిక్స్ కమిటీ వారి వాంగ్మూలాలు నమోదు చేసింది.
లోక్సభ ఎన్నికలకు ముందే ప్రతిపక్ష నేతలందరినీ అరెస్టు చేసేందుకు ఎన్డీఏ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. దేశమంతా ఖాళీ అయ్యాక తమకు తామే ఓట్లు వేసుకోవాలని భావిస్తోందన్నారు. మద్యం కుంభకోణం కేసులో నేడు విచారణకు హాజరు కావాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇతర నేతలకు ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో మమతా ఈ మేరకు స్పందించారు. ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లను కూడా హ్యాకింగ్ చేస్తున్నట్లు ఆరోపించారు.